మేడం ఇప్పుడు ఒక ఒక ఇన్సిడెంట్ గురించి మాట్లాడదాం మేడం. శ్రీ సత్యసాయి జిల్లాలో ఒక అమ్మాయి హర్షిత అని ఒక అమ్మాయి మ్యారేజ్ అయింది. తను హైదరాబాద్లో జాబ్ చేసుకుంటూ ఉండేది. మ్యారేజ్కి 1 వీక్ బిఫోర్ వాళ్ళ ఊరు వెళ్ళింది. మ్యారేజ్ అయ్యింది. ఫస్ట్ నైట్కి ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ ఆ అమ్మాయి ఉరి వేసుకొని చనిపోయింది. అంటే ఆ అమ్మాయి మెంటల్ కండిషన్ ఏంటంటారు? ఎందుకు అలా చేసుకుందంటారు మేడం? యాక్చువల్గా హర్షిత అనే అమ్మాయి మెంటల్ కండిషన్ ఎలా ఉందని అడుగుతున్నారు మీరు. అవును. అలా కాకుండా ఈ అమ్మాయి అసలు పెళ్లి చేసుకోవడానికి అసలు ఆ అమ్మాయికి ఇష్టం ఉందా లేదా అనేది మనకి ఇక్కడ క్లారిటీ లేదు. ఎస్ మేడం. పెళ్లి వరకు ఆమె ఒప్పుకుంది, పెళ్లి చేసేసుకుంది. ఫస్ట్ నైట్ వరకు అంటే ఆ ఫంక్షన్ వరకు వచ్చేసింది. భర్త ఏమో స్వీట్లు తేవడానికి బయటికి వెళ్ళారు. అసలు భర్తను స్వీట్లకు బయటికి పంపించడం ఏంటో నాకు అర్థం కాదు. అవును మేడం. ఇది ఇంట్లో వాళ్ళు అరేంజ్మెంట్స్ అన్ని వాళ్ళే చేయాలి యాక్చువల్గా. లేకపోతే అతను స్వీట్లకి వెళ్ళాడంటే ఎవరన్నా పొమ్మని చెప్పారా, లేకపోతే ఈ వచ్చినటువంటి పిల్లలు కలవడానికి వచ్చారంట. ఓకే. 3 అబ్బాయిలు 1 అమ్మాయి అమ్మాయిని కలవడానికి వచ్చారట. మరి వచ్చారు అంటే వాళ్ళు ఎందుకు వచ్చారు, వచ్చి పర్సనల్గా ఆమెతో ఆ రోజు ఎందుకు మాట్లాడుతున్నారు, ఫస్ట్ నైట్ రోజే ఎందుకు ఆమెని కలవడానికి వచ్చారు, ఏం మాట్లాడడానికి వచ్చారు, విష్ చేసేయాలి. పెళ్ళంటే స్టేజ్ మీదకి వచ్చి విష్ చేయాలి, వెళ్ళిపోవాలి. అలా కాకుండా వాళ్ళు వెళ్ళినటువంటి ఒక అరగంటకి అమ్మాయి సూసైడ్ చేసుకోవడము అనేది మనకి ఇక్కడ కొన్ని డౌట్లని క్రియేట్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఈ అమ్మాయి ఇన్ కేసు అంటే ఇదంతా మనకి మన యొక్క అంటే మనం అనుకుంటున్నాం ఇలా అని, ఇలా కాకపోయి ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే వచ్చిన వాళ్ళు ఈ అమ్మాయికి గతంలో ఏదైనా ఒక లవ్ అఫేర్ ఇవాళ రేపు కామన్, అదే మనం చెప్పకూడనటువంటి చెడ్డ మాట ఏం కాదు. ఒకవేళ కనుక అలాంటి లవ్ అఫేర్ ఏదైనా ఉంటే ఆ అబ్బాయి ఏమైనా చేసుకున్నాడనో, లేకపోతే చేసుకోబోతున్నాడనో, లేకపోతే నిన్నే మనసులో పెట్టుకున్నాడనో ఈ అమ్మాయికి చెప్పడం వల్ల ఒకవేళ అమ్మాయి ఏమైనా హర్ట్ అయ్యి ఇమ్మీడియట్గా ఈ సూసైడ్ చేసుకుందా అనేటువంటిది ఆలోచించవలసినటువంటి అంశం.